ప్రైజ్ ద లార్డ్. ప్రభు యేసుక్రీస్తు నామములో ఈ మా కార్యక్రమాలు వీక్షిస్తున్న మీ అందరికీ ప్రేమపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాం. దేవుని మహాకృపను బట్టి ఉదయకాలము పరిశుద్ధ గ్రంథములో యోబు భక్తుడు రాసిన 23వ అధ్యాయము 13వ వచనాన్ని మనము మనం ధ్యానిద్దాం. అయితే ఆయన ఏకమనస్సు గలవాడై ఆయన మార్పు లేని మార్చగలిగిన వాడెవడు? ఆయన తనకిష్టమైనది ఏదో అదే చెయ్యును. చూడండి, భక్తుడైన యోబు చెప్తున్నారు, దేవుడు ఏకమనస్సు గలవాడు, ఆయన్ని మార్చగలిగిన వారు ఎవరు? ఈ లేఖనములో ఆయనకి ఏది ఇష్టమో, తనకిష్టమైనది ఏదో అదే జరిగిస్తారు. ఈరోజు దేవుని వాక్యములో ఆయనకిష్టమైనది ఏదో అదే జరుగును. ఈ వాక్యమును బట్టి పరిశుద్ధ లేఖనములో రాయబడుతున్న మాటల్లో దేవుని సన్నిధిలో చాలా జాగ్రత్తగా మనము పరిశోధన చేయాలి. దేవుడికి ఏది ఇష్టమో మరి ఆయన సన్నిధిలో మనము కనుగొని దేవునితో తీర్మానము చేసేవారముగా మనం ఉండాలి. యోహాను సువార్తలో రాయబడిన మాటలో 21వ అధ్యాయం 18వ వచనములో, యేసు నా గొర్రెలను మేపుము, నీవు యవ్వనుడివై ఉన్నప్పుడు నీ అంతటా నీ నడుమును కట్టుకొని నీకిష్టమైన చోటికి వెలుచూ ఉంటివి. నీవు ముసలివాడవైనప్పుడు నీ చేతులు నీవు చాసినప్పుడు వేరొకడు నీ నడుము కట్టుకొని నీకు కాని చోటున నిన్ను మోసుకొని పోవును. నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈ వాక్యములో యవ్వనుడుగా ఉన్నావు, సమయం ఉంది, దేవునికి ఇష్టమైనది ఏదో మనం చేయాలి. లేకపోతే మనము లోకములో మనం చూస్తాం, మనుషుడు తనకిష్టమైనది చేస్తూ నానా విధమైనటువంటి శోధనలో పడతారు. పూర్తిగా వారి ముగింపు ఎలా ఉంటుంది అని అంటే సాతాను చేతుల్లో పడినట్లుగా. అందుకని ప్రభు ఆయన గొర్రెలు మేపే విషయంలో దేవుని పని అంతటిలో దేవుడికి నిన్ను అప్పగించుకొని నీవు ఆయన ఏది ఇష్టపడుతున్నారో అది మనము ఆయన చిత్తమును మనం తెలుసుకొని అది మనం నెరవేర్చే వారముగా ఉండాలి. ముసలివారైపోయిన తర్వాత వాళ్ళకిష్టమైన చోటికి వీళ్ళు వెళ్ళలేరని, ఇదిగో వారి మీద ఒకరి మీద ఆధారపడి ఆ ఆధారపడిన వాడు తనకిష్టమైన చోటుకి తీసుకెళ్తాడని వాక్యం చెప్తున్నమాట. కాబట్టి ఆయనకి ఏది ఇష్టమో బ్రతికి ఉన్నంత వరకు దేవుని భక్తి జీవితంలో చాలా జాగ్రత్తగా మనము పరిశోధన చేసి దేవునికి ఇష్టమైనది మనం అనుసరించాలి. ఎందుకంటే ప్రతి మనుషుడికి ఉన్నటువంటి లోక సంబంధమైన ఆలోచన విధానాలు మనం చూస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా అనుకుంటారు, నాకు ఇష్టమైనది నేను చేస్తాను. చాలా పొరపాటు అది. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ప్రభుతో నడుస్తూ రక్షణ మారు మనస్సు పొంది సంఘ సహవాసములో ఉన్నటువంటి వారు దేవుడి ఇష్టం తెలుసుకోవాలి. మీరు లూకాసు వార్త 16వ అధ్యాయములో 25వ వచనములో మనం చదివితే అక్కడ ఒక ధనవంతుడు లాజరు కనపడతారు. చూడండి, ధనవంతుడు తన బ్రతికినంత కాలము తనకిష్టమైన రీతిగా బ్రతికాడు. కానీ దేవుడి చిత్తమేంటో, దేవునికి ఇష్టమైనది ఏదో గ్రహింపక ఇదిగో సుఖముగా సౌఖ్యముగా బ్రతుకుతున్నాను అనుకున్నాడు. తనకిష్టమైన బ్రతికాడు. కానీ దరిద్రుడైన లాజరు ఉన్నాడు, దేవునికి ఇష్టడుగా బ్రతుకుతున్నాడు. వాస్తవానికి అతను దరిద్రతలో ఉన్న, వస్త్రహీనుడుగా ఉన్న, మరి
లోక సంబంధంగా శరీరపరంగా బలహీనంగా ఉన్నప్పటికీ ఆత్మీయతలో దేవునికి ఇష్టమైన వ్యక్తిగా బ్రతికాడు. వీళ్ళిద్దరికీ ఒక్కసారి హఠాత్తుగా మరణం వచ్చినప్పుడు ఇక్కడ 25లో ఆయన తండ్రి అయిన అబ్రహామును వేడుకుంటున్నాడు, నీ కుడిపార్శ్వమున కూర్చున్నటువంటి లాజరును పంపించు, నేను ఇక్కడ అంగలార్చిపోతున్నాను, చిటికని ఏలు కొన మరి నీటి చుక్క కొరకు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి, కేకలు వేస్తున్న పరిస్థితి. ఈ 25లో మనం చదివితే, అందుకు అబ్రహాము, కుమారుడా, నీ జీవితకాలం అంతా నీకిష్టమైనట్లుగా సుఖాన్ని అనుభవించితివి, అలాగునే లాజరుకి ఇష్టమైన అనుభవించనని జ్ఞాపకము చేసుకొనని చెప్పాను. చూసారా, ఇతడు ఇష్టమైన రీతిగా బ్రతికేవని దేవుడే మాట్లాడుతున్నారు అక్కడ. ఈరోజు మనము దేవునికి ఇష్టమైనది ఏదో మనము చేయాలి. లేని ఎడల ధనముంది, బలముంది, పదవులు ఉన్నాయి, ఇంకేదో ఉన్నాయి అని చెప్పుకొనొచ్చు. ఇవన్నీ భూమి మీద కేవలం అది చెప్పుకుంటానికి వినటానికి మాత్రమే. కానీ దేవుడు నిన్ను లోకమునకు పంపింది నీవు దేవునికి ఇష్టడుగా జీవించటానికే అనే సత్యమును మనం తెలుసుకోవాలి. ఎందుకంటే యెషయా గ్రంథములో మనం గమనిస్తే 66వ అధ్యాయము 4వ వచనములో దేవుడు ఎన్నోసార్లు పిలుస్తున్నాడు. అక్కడ ఈ 64వ అధ్యాయం 4వ వచనములో, నేను పిలిచినప్పుడు ఉత్తరమిచ్చువాడు ఒక్కడైనను లేకపోయెను, నేను మాట్లాడినప్పుడు వినేవాడు ఒక్కడైనను లేకపోయెను, నా దృష్టికి చెడ్డ దానిని చేసిరి, నాకిష్టము కాని దానినే కోరుకున్నారు, కావున నేను వారిని మోసకరమైన వాటిలో ముంచెదను, వారు భయము వారి మీదకి రప్పిస్తానని చెప్తున్నారు. చూడండి, దేవుడు పిలుస్తున్నాడు, ఆయన మాట్లాడుతున్నారు. ఆయన మాట్లాడినప్పుడు వినేవారు లేరు, ఆయన పలకరించినప్పుడు చవి చూసేవారు లేరు. నాకు ఇష్టము కానిది చేస్తున్నందువలన ఏమై ఉన్నదంటే మనిషి జీవితం అపవాది అయిన మోసకరమైన వాటిలో మునిగిపోతున్నారు. ఇంకనూ చెప్పాలంటే ప్రతి క్షణము భయముతో ఆ భయము వారి మీదకి ప్రాప్తించినట్లుగా రాయబడింది. కాబట్టి దేవునికి ఇష్టమైనది చెయ్యకపోతే వారి జీవితాలలో అనేకమైన అనర్థాలు ఉన్నాయని లేఖనములో ఇక్కడ మనము గమనించాలి. ప్రియులారా, ఏంటిది తనకిష్టమైనవి అని అంటే, దైవజనుడు మరి పేతురు చెప్తున్నారు. 1 పేతురు రాసిన పత్రికలో 4వ అధ్యాయములో 3వ వచనములో, కొందరులో దేవునికి ఇష్టము లేనివి ఏమై ఉన్నాయంటే శరీర సంబంధమైన వాటి గురించి మాట్లాడతారు. అక్కడ మనము పోకిరీ చేష్టలను, దురాశలను, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతు విందులు, చెయ్యదగని విగ్రహపు పూజలు మొదలైన వాటి యందు నడుచుకున్న అన్యజనుల ఇష్టము నెరవేర్చుటకు గతించిన కాలం ఇక మీకు చాలు. దేవుని దగ్గరికి రాకమునుపు ఎన్ని ఉన్నాయి. ప్రభునొద్దకు వచ్చిన తర్వాత మీకు పోకిరీ చేష్టలు, దురాశలు, మద్యపానములు, అల్లరితో కూడినవి మొదలైనవి నడుచుకున్న అన్యజనుల ఇష్టమును నెరవేర్చుకుంటూ జరిగిన కాలము చాలు. దేవుడి ఇష్టం ఏంటో తెలుసుకోవాలి. నేనేదో భక్తి చేస్తున్నాను, మేము ప్రార్థనకి వెళ్తున్నాం, ప్రభుని నమ్ముకున్నాం, ప్రభుతోనే మా జీవితం అని ప్రభుకి అంటుకొని జీవించే జీవితాలు కొందరిలో లేవు. కారణం ఏంటంటే దేవునికి కానివి చేయటం, దేవునికి ఇష్టం లేనివి చేయటం. వారిలో ఆ పాత జీవితాలలో పూర్తిగా ఎక్కడ సాతాను యొక్క చేతుల్లోకి వెళ్ళిపోతున్నారు. ఈరోజు మీరు గమనించినట్లయితే 2వ తిమోతికి రాసిన పత్రికలో మనం చూస్తున్నాం. తిమోతితో చెప్తున్నారు దైవజనుడు పౌలు, 2వ అధ్యాయం 25వ వచనం మనం చదువుతున్నాం. ఇక్కడ ఏమంటున్నాడంటే, అందువలన సాతాను తనకిష్టము చొప్పున చెరపెట్టిన వీరు వాని ప్రతి విషయంలో ఉరిలో నుండి తప్పించుకొని మేలుకొనేవారై ఉండాలని చెప్తున్నారు. ఏమై ఉన్నదంట 2వ తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 25లో మనం చదువుతున్నాం. సాతాను తనకిష్టమైన చొప్పున చెరపెట్టిన వీరు వాని యొక్క ఉరిలో నుండి తప్పించుకొని మేలుకొందురేమో అని మీకు చెప్తున్నాను.
ప్రభు యొక్క సేవలో సేవ చేస్తున్న సేవకుడు చెప్తున్నాడు. పూర్తిగా సాతాను యొక్క ఇష్టము చొప్పున మారిపోతున్నారు. సాతాను యొక్క ఇష్టము చొప్పున. ఈరోజు వాక్యం చెప్తున్న మాట, దేవునికి ఇష్టమైనది చేయండి. దేవునికి ఇష్టమైనది ఏమై ఉన్నదో మనము ధనము కాదు, కానీ వాక్యం చెప్తున్న మాట ఆత్మ సంబంధమైనటువంటి దేవునితో నిబంధన చేసుకునటం. 2, పోకిరీ శ్రేష్ఠులు, పాతవి గతించాలి. దేవుడు పిలిచినప్పుడు మనం వినాలి, దేవుడు మాట్లాడినప్పుడు మనం గ్రహించాలి. ఇక్కడ అదే చెప్తున్న మాట, లేని ఎడల సాతాను ఇష్టములోనికి వెళ్ళిపోయినట్లయితే వారు ఏమి చేసినా ప్రయోజనము ఉండదని ఈ వాక్యం యొక్క సందర్భముగా ప్రభు మనతో మాట్లాడుతున్నారు. కాబట్టి ఆయనకిష్టమైనది ఏదో అదే మీరు ఆయన చేస్తారని తెలుసుకొని, ఆయనకి ఇష్టమైన రీతిగా నువ్వు ఎలా ఉండాలో నీ జీవిత శైలి దేవునితో నిబంధన చేసుకొని మార్చుకోగలిగితే సర్వము నీకు సమస్తము ఆయన సమకూర్చి జరిగిస్తారు. అట్టి కృప నీకుని నీ కుటుంబానికి కలుగు చేయునుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా ప్రభువా, మీ శ్రేష్టమైన అతి పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము స్వామి. ఇదిగోనైనా మరి ఈ ఉదయకాలము ఈ వాక్య ధ్యానములో ఎందరైతే అయ్యా వాక్యము విన్నారో వారి జీవితాలలో వాళ్ళ ఇష్టము కాదు, మీ చిత్తమే నెరవేర్చినట్లు, మీ ఇష్టానికి వారి మనస్సును మార్చుకొని, వారి నడవడి మార్చుకొని, వారి ప్రవర్తన మార్చుకొని క్రీస్తులో పారివారై ఉండుటకు కృప చూపించి నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ఆమేన్.